హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. విప్రో కంపెనీ వాళ్ళు కంటెంట్ మోడరేట్ చేసే జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందితే త్వరగా అంతే అండ్ వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి విప్రో అనమాట. కంటెంట్ మోడరేట్ చేసే ఉద్యోగాలను వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. ఫ్రెషర్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు 2.25 lakh పర్ యానం శాలరీ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు మంత్లీ నియర్లీ 20,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది అనమాట. హైదరాబాద్ లొకేషన్లో వర్క్ ఉంటుంది అనమాట. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 15 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టు సో ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే షుడ్ బి రెడీ టు కంఫర్టబుల్ విత్ ఇన్ వ్యూవింగ్ సెన్సిటివ్ కంటెంట్ అండ్ రివ్యూ దెన్ అనమాట. సో సెన్సిటివ్ కంటెంట్ని చూసి మీరు దాన్ని రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి స్ట్రాంగ్ సైకలాజికలీ టు ఎన్ష్యూర్ క్యాండిడేట్స్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఆన్ ద సేమ్ ఫర్ లాంగ్ అవర్స్ డ్యూరింగ్ ద డే వితౌట్ మచ్ ఇంపాక్ట్ అనమాట. షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఫర్ ఈజీలీ స్పాటింగ్ ది గుడ్ అండ్ బ్యాడ్ కంటెంట్ ఓవర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. 24/7 రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ వర్క్ మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే ఫ్రెషర్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసే విల్లింగ్ ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాండిడేట్ షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆల్ మార్క్స్ కార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ కార్డ్స్ ఉండాల్సి ఉంటుంది అనమాట మీ దగ్గర. క్యాండిడేట్ షుడ్ బి లివింగ్ ఇన్ హైదరాబాద్ లొకేషన్ విల్లింగ్ టు రీలొకేట్ ఇమ్మీడియట్లీ. సో మీరైతే హైదరాబాద్ లొకేషన్లో ఉండేటట్టు రీలొకేట్ అయ్యేటట్టు చూసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ఫ్రీ మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎంఎన్సి ఎక్స్పోజర్ ఉంటుంది. కాంపిటేటివ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ వెళ్ళి క్యారెట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో మీకు అప్లై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ వాళ్ళకి అప్లై ప్రాసెస్ అంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.